హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకిళ్ళ. బేసిక్‌గా ఈ వీడియో 'నాగబంధం' అని ఒక ట్రైలర్ చూసానండి. మాక్సిమం నేను ఈ ట్రైలర్ చూడగానే రివ్యూ ఇద్దామని అనుకున్నా. బట్ నైట్ చాలా లేట్ నైట్ చూసా. సో, అందుకని ఇప్పుడు వీడియో పెడుతున్నా. బేసిక్‌గా ఈ ట్రైలర్ గురించి చెప్పేదానికంటే ముందు నాకేమనిపించిందని చెప్పేదానికంటే ముందు, నా గురించి పర్సనల్‌గా బాగా తెలిసిన వాళ్ళకి, నా నా డైరెక్షన్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి, నా స్క్రిప్ట్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలిసిన విషయం ఏంటి అనంటే, ఏదైతే విషయం ఉంటదో, ఆ విషయం ఈ సినిమాకి నాకు బాగా కనెక్ట్ అయింది. దట్ ఈస్ 'అనంత పద్మనాభ స్వామి.' నేను ఈ పాయింట్ 'అనంత పద్మనాభ స్వామి' అని చెప్పింది ఏంటి అనంటే, లిటరల్లీ నేను ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్‌లీ కొన్ని ఒక స్టోరీ రాయడం జరిగింది. అది ఆల్‌మోస్ట్ ఒక ఆహ్, హాఫ్ ఆఫ్ ద ప్లాట్ అనేది కంప్లీట్ చేసేసి స్టోరీని, ఆ హాఫ్ ఆఫ్ ద ప్లాట్ దగ్గర నుంచి మెయిన్ పాయింట్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి స్టోరీ అనేది రాయడం ఆగిపోయిందనమాట సడెన్‌గా. సో, ఆహ్, ఆగడం అనేది నాకు చాలా రకాలుగా చాలా సిట్యుయేషన్స్‌లో అక్కడి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ నేను స్టోరీలు రాయడం అనేది వెళ్ళలేదు. 6 ఇయర్స్ బ్యాక్ దాకా. 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటిదాకా సిన్స్ 6 ఇయర్స్ అసలు స్టోరీలు రాయడం కూడా కుదరలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా. వేరే కొత్త స్టోరీ రాద్దామన్నా. బట్ ట్రస్ట్ మీ నేనెందుకు స్టోరీ అక్కడి నుంచి ఆగిపోయిందంటున్నానో, నేను ఏదైతే కాన్సెప్ట్ చాలా కొత్తగా రాద్దామని ఎక్స్‌పెక్ట్ చేశానో, 'అనంత పద్మనాభ స్వామి' అని. అదే ప్లాట్‌ని నేను అక్కడ రాద్దాం అనుకున్నా. ఆ ప్లాట్‌కి సంబంధించి ఏ టాపిక్ నేనెక్కడ చూసినా నాకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటది. సో, బేసిక్‌గా ఈ ట్రైలర్ చూడడానికి మెయిన్ రీజన్ వాళ్ళు చేసే ప్రమోషన్స్. ఆళ్ళు చేసే ప్రమోషన్స్‌లో బ్యాక్ అనంత పద్మనాభ స్వామిని పెట్టి ప్రమోషన్ చేస్తుంటే నాకు ఏంటి ఇంతలా చేస్తున్నారు అని చిన్న ఎక్సైట్‌మెంట్ ఒచ్చి ఈ ట్రైలర్ చూసా. వన్స్ ట్రైలర్ చూడగానే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. కానీ ఒకటే బాధ ఏంటంటే నేను ఇండియాలో ఉండట్ల. ఎందుకనంటే అది ఇండియాలో రిలీజ్ అవుతుంది. నేను చూడలేకపోతున్నానని చిన్న బాధొచ్చింది. జూలై 3 రిలీజ్ అంట. ఓకే. ట్రైలర్ ఎలా అనిపించింది చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట. ట్రైలర్‌లో నేను చూసిన ప్రతి ఫ్రేము ఒక ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. విజువల్స్ అద్దిరిపోయినియి. అండ్ ద వే 'బ్రహ్మ కమలం' అనే ఒక పాయింట్‌ని తీసుకొని దానికి సంబంధించి స్టోరీనంతా తిప్పారు అని నాకనిపించింది. బట్ ట్రస్ట్ మీ నాకెందుకో చాలా బాగా మంచి సినిమా అవుతుందేమో అని చిన్న హోప్ ఉంది. బట్ నిజంగా నాకు చాలా బాగా నాకాయనంటే అదో రకమైన డివైన్ ఉంది. చాలా హోప్ ఉంది ఆయన మీద. నేను చాలా సార్లు వెళ్దామని ట్రై చేసినా, ఏమో ఇఫ్ ఇన్ కేస్ దర్శనం చేసుకొనొస్తే నేను అనుకున్న ప్లాట్స్ అన్నీ మళ్ళీ టైమ్ టు టైమ్ అన్నీ క్లియర్ అవుతాయేమో, స్టోరీస్ అన్నీ రాయగలనేమో అని అనుకున్నా. చాలా సార్లు ప్లాన్ చేశా. బట్ ఈ ప్రాసెస్‌లో నాకర్థమైంది ఏంటి అనంటే, మనం అనుకున్నంత మాత్రాన మనం దర్శనానికెళ్ళిపోలేము. చాలా సార్లు వెళ్ళిపోయే స్టేజ్‌లో ఉన్నా కూడా వెళ్ళలేము. ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు మాత్రమే ఎళ్తామని క్లారిటీ వచ్చి, సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనమాట. బట్ ట్రైలర్ అయితే నాకు చాలా బా నచ్చింది. సో, మీరెవరైనా చూసుండకపోతే 'నాగబంధం' అని జెప్పి యూట్యూబ్‌లో ఉంటది. అభిషేక్ నామా గారు మీ అందరికీ తెలిసే ఉంటది. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆయన. వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్. సో, ఆయన దీనికి డైరెక్షన్ జేస్తున్నారు. అస్సలా నాకు మైండ్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు చేసే ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేలో ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. అది అంత డిఫరెంట్ వేలో ప్రమోట్ చేస్తున్నారు అంటే ఐ బిలీవ్ చాలా మంచి కాన్సెప్ట్ ఉంటే గాని ఈ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ రావు. ఈ లెవెల్ ఆఫ్ అంటే దేవుడిని చూపించేసి హైప్ క్రియేట్ చేసేద్దాం అన్న కాదక్కడ పాయింట్. నాకు ఉన్న నాలెడ్జ్‌లో పక్కా దీంట్లో ఒక ప్యూర్ కాన్సెప్ట్ ఉంటదని నా ఫీలింగ్. బట్ ట్రస్ట్ మీ నేను చూడలేకపోతున్నాను. బట్ మీరు మాత్రం చూడండి. జూలై 3 తారీఖంట. ట్రైలర్ అయితే ఇంతకంటే దానికంటే ముందు చూడండి. మీకెలా అనిపించిందన్నది కింద కామెంట్ చేయండి. బట్ ఇఫ్ పాసిబుల్ ఈ సింగపూర్‌లో వాటిల్లో కూడా రిలీజ్ చేస్తే నేను కూడా చూడడానికి రెడీగా ఉన్నాను ఆ సినిమా. ఎందుకంటే నాకు ఆ స్టోరీ కంటే ముఖ్యంగా నాకు ఆ పద్మనాభ స్వామి అనే కాన్సెప్టే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో, దానివల్ల నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేనిక్కడ చూడలేకపోతాను అని. ఓకే. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ కుదిరితే నేను చూస్తా డెఫినెట్‌గా అది రిలీజ్ అయితే మటుకు. సో, సైనింగ్ ఆఫ్ నేను మీ గణేష్ అఖిల. బాయ్.